బీహార్లో ఎన్నికల సమరం ముగిసింది. కూటముల కుమ్ములాటగా సాగిన ఈ ఎన్నికల్లో ఎవరి బలమెంత, ఎవరికెన్ని ఓట్లు పడ్డాయి, ఎవరిని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అన్న అంశాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ పనిచేసిందా, మహాకూటమి తన సత్తా చాటిందా అన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ అంశాలపై ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంయుక్తంగా విస్తృత స్థాయిలో సర్వే చేసి బీహార్ ప్రజల మనసులోని మాటను ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది. బీహార్లో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశం మీద ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వేలో జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి 130 నుంచి 135 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 100 నుంచి 105 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక లెఫ్ట్ పార్టీలు మిగిలిన అన్ని పార్టీలతో సహా 5 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ పోల్ సర్వేలో మహాకూటమికి ఆధిక్యం చూపిస్తోంది. దీనికి సంబంధించి మరింత విశ్లేషణను మా ప్రసాద్తో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. మరింత చర్చా కార్యక్రమం చూద్దాం. ఓటు ప్రసాద్. భారతదేశ రాజకీయాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినటువంటి ఈ బీహార్ ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసింది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ శక్తియుక్తులన్నీ కూడా అక్కడే కేంద్రీకరించాయి. ప్రధానమంత్రి స్వయంగా అనేక సార్లు సభలను ఏర్పాటు చేసేసి ఎన్నికల ప్రచారం కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలో అన్ని సర్వేలు కూడా దాదాపుగా నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమిదే గెలుపు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వే కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మొత్తానికి నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి ఈ మహాకూటమికి స్వల్ప ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా అన్ని చెప్తున్నాయి. అదేవిధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గౌరవప్రదమైనటువంటి ఓటమిని పొందే అవకాశం ఉన్నదే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఉన్నటువంటి అభిప్రాయం. మొత్తానికి ఈ బీహార్ ఎన్నికల రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల సమరంలో గెలుపు నితీష్ కుమార్దే. ఈ నేపథ్యంలో గెలుపు జరిగిన తర్వాత నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మోడీ ప్రభుత్వం సరళి ఎలా ఉండబోతుంది, మోడీ ప్రతిష్టకు కలిగే భంగం ఏంటి అన్నది తెలుసుకుందాం. పుల్లారావు గారు నమస్కారం. ప్రధానంగా నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంశాన్ని చాలా అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ చెప్తున్నాయి. ఇదే కనుక జరిగితే మోడీ ప్రతిష్టకు భంగం జరిగే అవకాశం ఉందా, మోడీ పాలనపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా, దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ సమీకరణాలు కూడా ఏమన్నా మరలా మారే అవకాశం ఉందన్న అంశాన్ని మీరు చెప్పగలరా? తప్పకుండా మీరు అడిగిన మొదటి ప్రశ్నకి ప్రతిష్ట అనేది ప్రెస్టేజ్కి తప్పకుండా కొంచెం దెబ్బ తగులుతుంది మోడీ గారికి. ఫస్ట్ టైం ఓడిపోవటం ఆయన ఎలక్షన్ అవ్వాక. కానీ మనం ఒక విషయం మర్చిపోకూడదు. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవలేదు. ఆయన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా తుక్కుగా ఓడిపోయారు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ 94లో. సో కొన్ని రోజులకి ఇది మర్చిపోతారు, ఇది పెద్ద విషయం కాదు. తర్వాత మీరు అన్నట్టుగా ఇది గౌరవమైన ఓటమి కూడా అవ్వచ్చు కదా, దాదాపు దగ్గరగా వచ్చారు. అది మనం రిజల్ట్స్ వచ్చాక చూడాలి. తప్పకుండా ఓటమి అనేది ఎప్పుడూ ప్రెస్టీజ్కి దెబ్బే. కానీ రెండో ప్రశ్న ఏమిటంటే ఇది ఏం ఇంపాక్ట్ ఉంటుంది. చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు బీహార్లో ఓడిపోతే ఏదో అయిపోతుంది, ఏమీ అవ్వదు. ఇది ఆయనకున్న పాలసీస్కి, ఆయనకున్న ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు. బీహార్లో గెలిచినా పెద్ద ఉపయోగంగా ప్రెస్టీజ్ పెరుగుతుంది. కానీ ఓడిపోవటంలో ఆయన ప్రభుత్వం రన్ చేసుకోవటానికి, ఆయన అనుకున్నది చేయటానికి, ఆర్థికంగా అనే విషయాల్లో అసలు ఇదేం అడ్డం కూడా ఉండదు. ఎందుకంటే వచ్చిన సర్వేస్ అన్నీ ఏమంటున్నాయి, చాలా నేరోగా పోయింది వచ్చింది అంటున్నారు. కాబట్టి ఇది కూడా ఒక రకమైన ఒక వార్నింగ్ ఎవరికి, బీజేపీకి, మోడీకి. మీరు అనుకున్నంత తేలిగ్గా లేదు, మీరు పర్ఫామ్ చేయాలి, మీరు పెద్ద విషయాల్లో బాగా చేస్తున్నారు. కానీ సామాన్యమైన వ్యక్తులకు కావాల్సింది చేయలేకపోతున్నారు. ధర పెరుగుదల అవసరమైన వస్తువులకి కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా, అది ముఖ్యం. అది కూడా వాళ్ళు చూసుకోవాలి. పెద్ద ఉద్యోగాలు తెస్తున్నాం, లేకపోతే డెవలప్మెంట్ అందరికీ మేము డెవలప్ చేస్తాం, అందరికీ అభివృద్ధి చేస్తాం, అంతా బాగానే ఉన్నది. యూత్ అందరూ చాలా ఆనందపడుతున్నారు. కానీ సామాన్యమైన విషయాలు, చిన్న విషయాలు కూడా మర్చిపోతే తప్పకుండా ఓటర్స్లో కొంచెం కోపం వస్తుందని మాత్రం ఇది వాళ్ళకి వార్నింగ్. మీరు చూస్తున్నారు కదా, గత సంవత్సరం నుంచి పప్పు అనేది నార్త్ ఇండియాలో 200 రూపాయల కిలో అమ్మితే ఎవరేస్తారు ఓటు?
కానీ ఇంతవరకు తీసుకొచ్చారంటే మోడీ గారి ఇమేజ్ మీద వచ్చిందని మాత్రం మనం అనుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల సమయంలో మిత్రులు శత్రులయ్యారు, శత్రువులు మిత్రులయ్యారు. ఈ కూటముల సమరంలో గెలుపు ప్రాంతీయ పార్టీలదే అన్న అభిప్రాయాన్ని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల పట్ల అంతగా మొగ్గు చూపట్లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటు వ్యవహారాల పరంగా పార్లమెంటు కార్యక్రమాలపై, పార్లమెంటు సభా కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందా? చట్టాలు రూపొందే విషయంలో మోడీ మరింత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే అనవసరంగా నా అభిప్రాయంలో ఆ చట్టాలకి ముఖ్యత ఇచ్చాడు. ఆ చట్టం పాస్ అయిపోతే, ఈ చట్టం పాస్ అయిపోతే ఏదో వస్తుంది. చట్టాలు ఎన్ని పాస్ చేసినా అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నా చూస్తారు. కానీ ఊరుకునే ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ అనవసరంగా జిఎస్టీ బిల్లుకి వస్తే మంచిది, రాకపోయినా ఎన్నో విధానాలుగా చేసుకుంటా పోవాల్సింది మర్చిపోతున్నారు. పార్లమెంట్లో ఆయనకి అడ్డం వచ్చినా ఇది అసలు ఆయన నిజంగా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పార్లమెంట్ కొత్త చట్టాలు పాస్ చేయవలసినవి పెద్ద ఏమి లేవు. ఆ ట్యాక్స్లు అంటున్నారు, ఆ భూసేకరణలు చాలా అనవసరమైన పనులు. ఆయనకి పార్లమెంట్లో ఇబ్బంది ప్రెస్టేజ్కి కొద్దిగా ఏదో రాజ్యసభలో అక్కడెక్కడ వస్తుంది. కానీ జనరల్గా ఆయన చేసుకోవాల్సిన పనులకి ఏమి ఇబ్బంది లేదు. పరిపాలనకి పార్లమెంట్కి సంబంధం లేదు. నువ్వు పరిపాలన సరిగ్గా చేయగలిగితే పార్లమెంట్ వచ్చే అవసరం లేదు, అవకాశం వాళ్ళు అడ్డం పడటానికి కూడా లేదు. అంటే మోడీ కేవలం ఏక వ్యక్తి పాలన, మోడీ మొత్తం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు, సమిష్టి నాయకత్వ లక్షణాలు ఎక్కడా కూడా ప్రభుత్వంలో కనపట్లేదన్న అంశం చాలా విమర్శనాత్మకంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మోడీ అంతర్గతంగా అటు పార్టీ బీజేపీలోనూ అదేవిధంగా బయట కూడా మరింత విమర్శలు ఎదుర్కొని మరింత అప్రతిష్ట పాలు అయ్యే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఇక్కడ ఓడిపోతే ఏదో అయిపోతుందని. నేను ఇందాక కూడా చెప్పాను, బీఆర్కి జనరల్గా ఏం సంబంధం లేదు. బీజేపీలో మోడీకి ఉన్న స్థానం ఉన్న ఏ నాయకుడు లేడు. మోడీ లేకపోతే అటు మీటింగ్లకు కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు ప్రజలు. అందువల్ల ఆయనకి పార్టీలో ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వాక ఒక్కో ప్రధానమంత్రి కొన్ని విషయాల్లో బలవంతంగా ఉంటాడు, కొన్నిసార్లు వీక్గా ఉంటాడు. ఒక్కో ప్రధానమంత్రి పర్సనాలిటీ గురించి కొంచెం ఎక్కువ బలంగా ఉంటాడు. అందువల్ల ఆయన మనం విమర్శించి ఏదో పార్టీకి ఇది ఓటమి వల్ల ఆయనకి ఏదో ఇబ్బంది వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇంకా చాలా పాపులర్గా ఉన్నాడు భారతదేశం అన్ని చోట్ల. ఈవేళ ఆయన ఎలక్షన్ కాదు, ఇది మనం మర్చిపోకూడదు. ఈవేళ నితీష్ కుమారు అందరికీ వాళ్ళ ఎలక్షన్, ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్ కాదు. ఆయన మరీ ప్రతి మీటింగ్లో కూడా 2019లో నన్ను అడగండి నేను ఏమన్నా చేయగలిగానా లేదా అని అంటున్నాడు. కాబట్టి ఇదే ఆయన పెద్ద ముందలు అనుకున్నట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆయన పర్మనెంట్గా ఏం ప్రెస్టేజ్ దెబ్బతినే విషయం మాత్రం కాదు. ఓకే, మొత్తానికి ఇది తాత్కాలికంగానే ఆయన ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని, మొత్తం ప్రభుత్వ పరంగా కానీ పాలనా పరంగా కానీ ఆయన గనక సక్రమంగా నిర్వహిస్తున్నట్లయితే ప్రజల మళ్ళా వారి యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క మద్దతుని కూడగట్టుకునేందుకు అవకాశం ఉందని, ఇది కేవలం తాత్కాలికమే, శాశ్వతం కాదన్న అంశాన్ని పుల్లారావు గారు చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.